ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. మిల్లెట్స్‌కి సంబంధించిన న్యూట్రిషనల్ వాల్యూస్ గురించి డీటెయిల్డ్‌గా వెళ్ళే లోపు సార్, ఇందాక ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వక ముందర మీరొక మాట అన్నారు. మీరు తినే మాంసాకృతుల వల్ల పర్యావరణం నాశనం అవుతోంది. మీరు తాగే కాఫీ, టీల వల్ల పర్యావరణం నాశనం అవుతోంది. ఎస్పెషల్లీ మందు తాగే వాళ్ళకి మందు వల్ల ఈ పర్యావరణం నాశనం అవుతోంది. అంటే మహా అయితే ఒక లిమిట్ దాటాకో లేకపోతే రాంగ్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల బాడీకి నష్టం జరుగుతుందంటే ఇట్ ఇస్ ఫైన్. అన్నం తింటే, గుడ్లు తింటే, పాలు తాగితే పర్యావరణం ఎందుకు నాశనం అవుతుంది సార్? చాలా బాగా అడిగారు ప్రశ్న. పాలు ఉత్పాదన చేసేదానికి మనం దాదాపుగా మోర్ దాన్ 10 బిలియన్ కౌస్ని పెంచుతున్నాం. ఐవీఎఫ్, జెనెటిక్ మాడిఫైడ్, స్టెరాయిడ్స్, యాంటీబయాటిక్స్, గ్రోత్ ఫ్యాక్టర్స్ అన్నీ అవంతా వేరే విషయం. ఈ బిలియన్స్ ఆఫ్ కౌస్ని పెంచాలంటే అంత పెద్ద ప్రమాణంలో గడ్డి కావాలి. గడ్డి పెంచడానికి స్థలం కావాలి. అవునా? అవును సార్, డెఫినెట్లీ. వాటి ఫుడ్ అదే కదా. అదే కదా. రోజు మీరు 100 గ్రాముల ఫుడ్తో ఒక పూట తినగలిగితే దానికి 1000 గ్రామ్, కేజీ 2 కేజీలైనా కావాలి. ఆబ్వియస్లీ 10 times 20 times మోర్. అవి పాలు ఉత్పాదన చేసేదానికి. అంత పెద్ద ప్రమాణంలో మీరు ఆవుల్ని పెంచేదానికి రోజుకు కనీసం, ఐఎమ్ నాట్ సేయింగ్ అబౌట్ మాంసం, పాలు పితుక్కుంటూ ఆ ఆవుల్ని అలాగే ఉంచుకుందాం అనుకున్నా కానీ 10 సంవత్సరాలు 1 లీటర్ పాలు పెంచేదానికి కనీసం 38 లీటర్ల నీళ్లు కావాలి. అచ్చా, అంటే మీరు వాటి యొక్క ఫుడ్ అన్ని క్యాలిక్యులేట్ చేసి కంపేర్ చేస్తున్నారు. దాన్ని పెంచేదానికి కాదు. 1 లీటర్ పాలు పితకాలంటే 38 లీటర్స్. ఎన్ని లీటర్ల పాలు తీస్తుంది ప్రపంచంలో మానవ జాతి ఇప్పుడు? అంతే కదా, కొన్ని వేల ట్రిలియన్ లీటర్స్. మనం పాలతో ఆగట్లేదు. పన్నీరు, చీజు, దాన్ని కాన్సన్ట్రేట్ చేసి ఇంకా ఏదేదో ప్రాసెస్డ్ ఫుడ్స్ అంతా చేస్తున్నాం. దాటికి అన్నిటికీ మూలం ఆవు పాలు ఇవ్వాలి కదా. ఆ పాలు తాగి ఏమయ్యారు మీరందరూ? ఆడవాళ్ళ మూతి మీద మీసాలు వస్తున్నాయి. పాలు తాగితే మీసాలు వస్తాయి సార్ ఆడవాళ్ళకి? కరెక్ట్. అదే మూల కారణం. ఎట్లా చెప్తారు సార్? హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల అవుతుంది. అందులో ఆవు దూడ పెరిగేదానికి కావాల్సిన హార్మోన్ బ్యాలెన్స్ వేరే, మానవుడు పాపోడు కానీ పెరిగేదానికి కావాల్సిన హార్మోన్ బ్యాలెన్స్ వేరే. అంటే ఆవు పాలల్లో ఉన్న బ్యాలెన్స్ ఎవరి కోసం దేవుడు సృష్టిస్తాడు? ఆవు దూడ కోసం. మీరు తాగుతున్నారు. మీ పాలు ఎవరు తాగాలి? మన పిల్లలు తాగాలి. మరి పిల్లలు ఇప్పుడు ఏం తాగుతున్నారు? సృష్టిలో కూడా కేవలం 1 సంవత్సరం పాటో 9 నెలల పాటో పాలిస్తారు. 2 సంవత్సరాలు అనుకోండి మ్యాక్సిమం. అలాంటి అద్భుతమైన వైజ్ఞానిక విషయాన్ని పక్కన పెట్టి బిజినెస్ కోసమని ఐవీఎఫ్ సెంటర్లు లాగా ఆవులకి వీర్యకణాలను చొప్పించి కృతకంగా పాలు తయారు చేసి ఒక్కొక్క ఆవు నుంచి 20-30 లీటర్లు తీసి మీరు బిజినెస్ చేస్తున్నారా? వైజ్ఞానికంగా పాలని మీ పిల్లలను ఉత్పదిస్తున్నారా? ఎక్కడైనా ఒక్క వైజ్ఞానిక ప్రాయోగికంగా నిరూపణ ఎవరూ చేయలేదు ఇంతవరకు. విజ్ఞానం ఒకవైపు మాట్లాడుతూ ఉంటారు సార్, కానీ పాలలో న్యూట్రియంట్ వాల్యూ ఏముండదంటారా? అది తాగడం వల్ల కేవలం ఏమీ లేదంటున్నారా? పాలల్లో కాల్షియం లేదు. 900 మిల్లీగ్రాములు మాత్రమే ఉండేది. అది మీకు దొరకదు. ఎందుకంటే అనిమల్ ప్రోటీన్లో ఇరుక్కున్న కాల్షియం మీ దేహం తీసుకోలేదు. అది మీ తల్లిపాలకు అందుకే సంబంధం ఉంది. మీ తల్లిపాలల్లో ఆ కాల్షియం మీ పొట్టలోకి వెళ్ళేదానికని దేవుడు తయారు చేస్తాడు. అది సంగ్రహించబడుతుంది. లేదు, కాల్షియం మామూలుగా మనం ఎలా తెచ్చుకుంటామంటే రాగులు కానీ, నువ్వులు కానీ, సజ్జలు. మీరు మిల్లెట్స్ లో అవన్నీ ప్రాపగేట్ చేస్తారు. కానీ మా పూర్వీకులందరూ విన్న దాని ప్రకారం, పెద్దవాళ్ళు చెప్పిన దాని ప్రకారం పాలని ప్యూరెస్ట్ ఫామ్ లో తీసుకోవడం వల్ల వాళ్ళు 90 ఏళ్ళు 70 ఏళ్ళు ఇంకా స్ట్రాంగ్ బోన్స్ తో హ్యాపీగా ఉన్నారని కదా మనకి చెప్పారు. అది కూడా తప్పమ్మా. ఎందుకంటే ప్యూరెస్ట్ ఫార్మ్లో ఉన్న మిల్క్ ఎవరికి దొరికేది కాదు. ఎందుకంటే ఆవులు 1 లీటర్ 1.5 లీటర్ కంటే ఎక్కువ పాలు ఇచ్చేవి కాదు.
అది దూడలు తాగిన తర్వాత మిగిలేది ఒక 200 ml లేకపోతే 100 ml. సో అందరూ పాలు తాగి ఏమి గట్టిగా ఉన్నారని అది పూర్తిగా అబద్ధం. ఎందుకంటే పాలే లేవు. ఈ పాలు ఎక్కువ ఎక్కడ దొరుకుతున్నాయంటే ఈ టెక్నాలజీస్ వచ్చి జిఎమ్, ఐవీఎఫ్ ఇవంతా వచ్చిన తర్వాత పాలు ఇలా ఉన్నాయి. సరే సార్, పాల గురించి ఇప్పుడు నాకు మీరు పౌల్ట్రీ ఫార్మింగ్ కి కూడా కావాల్సినంత వాటర్ రిసోర్సెస్ కోసం ఎన్విరాన్మెంట్ పొల్యూట్ అవుతుంది అంటున్నారు. అర్థమవుతుంది. పొల్యూట్ కాదు, నాశనం అయిపోతుంది. నాశనం పొల్యూషన్ ఇస్ సింపుల్. యూ కెన్ ఆల్వేస్ రిమూవ్ ద పొల్యూషన్. సో ఇంకా నెక్స్ట్ లెవెల్ ఆఫ్ డ్యామేజ్ అంటే ప్రకృతి వనరుల్ని మనం నాశనం చేస్తున్నాం. ఈ జీవ చక్రాల్ని మనం విడగొట్టుతున్నాం. అంటే వాటర్ రిలేటెడ్ ఏ ఫుడ్ అయినా సరే పర్యావరణం నాశనం చేస్తుంది అంటున్నారు మీరు. కరెక్ట్. సో సాగుబడి చేసిన ఏ పంట అయినా 92 బిలియన్ పిగ్స్ ఆర్ ఈటన్ ఆన్ ఏ ఇయర్లీ బేసిస్. 1 kg మాంసం తయారు కావాలంటే 50,000 లీటర్ల నీళ్లు కావాలి. మీరు ఆ 50,000 లీటర్ల నీళ్లు నాకు ఇస్తే నేను మీకు 1000 లీటర్లకి 4 kgs మిల్లెట్స్ పెంచిస్తాను. 50,000 ఇంటూ 4 kgs ఎంత అయింది? ఎంత అయింది? సరే, అసలు 2 లక్షలకు. అంటే అన్ని కేజీలు మిల్లెట్స్ వస్తే 1 kg మిల్లెట్ 10 మంది తినొచ్చు. మీరు 1 kg మాంసానికి అంత చేస్తున్నారు. అంటే 20 lakh భోజనాలకి సంబంధించినంత నీళ్లు మీరు 1 kg మాంసంలో మాయం చేస్తున్నారు. సో మాంసం తినకూడదు అంటున్నారు, తర్వాత పాలు తాగకూడదు అంటున్నారు. అంటే తాగకూడదు అనేది ఇన్నాళ్ళు మీరు చెప్పారు, నాకు అర్థమైంది. బట్ పర్యావరణానికి ఎంత నాశనం చేస్తున్నారు అనేది మీరు ఆలోచించాలి. అంటే మీరు తాగే ప్రతి ఒక్క కప్పు కాఫీలో ఉన్న పాలు అక్కడ నదుల్ని మాయం చేస్తోంది. అంతేకాకుండా కాఫీ, టీ ఎస్టేట్లు పర్వత ప్రాంతాల్లోనే ఉంటాయి. అంటే పర్వత ప్రాంతాల పదరాల్లో ఉన్న మట్టిని గట్టిగా ఒడిసిపెట్టుకునే ఈ మిల్లెట్ గ్రాసెస్ని తీసేసి టీ, కాఫీ ఎస్టేట్లు వేశారు. సో నీళ్లు కిందికి పోవట్లేదు, పైనే ఇంగిపోతున్నాయి. లోపలికి వెళ్ళాలంటే టీ, కాఫీ ఎస్టేట్ రూట్స్ ఇంతే ఉండేది, 4 అడుగులు. పెద్ద పెద్ద వృక్షాలు ఉంటే కిందికి పోతాయి. సో 2 తీసేసాం. పైన మట్టిలో ఉన్న గడ్డి పూచల్ని తీసేసాము, కింది భాగంలోకి వెళ్ళి నీళ్ళను పట్టుకునే పెద్ద పెద్ద వృక్షాల వేరు సంపదను తీసేసాము. చిన్న కాఫీ చెట్లను, టీ చెట్లను కూర్చోబెట్టుకున్నాము. అందుకే వైనాడు లాంటి ప్రకృతి విపత్తులు జరుగుతున్నాయని ఏ తజ్ఞుడు చెప్పట్లేదు. సార్, ఒక డౌట్, కాఫీ తాగకూడదు, టీ తాగకూడదు అని మీరు చెప్పడం కాదు, ఇప్పుడు అసలు ప్లాంటేషన్ అవాయిడ్ చేయాలన్నది చెప్తున్నారు. ఎగ్ తినకూడదు, పాలు తాగకూడదు. సార్, మీకు వియర్డ్గా అనిపించట్లేదు సార్? అంటే ఇంకా ప్రపంచం మొత్తంలో మిల్లెట్స్ తప్ప వేరేది ఏదీ లేదు, నో అదర్ ఫుడ్ రిసోర్స్ ఎక్సెప్ట్ మిల్లెట్స్ అంటే అందరూ యాక్సెప్ట్ చేయగలరు అంటారా సార్? ప్రాక్టికల్ ఐఎమ్ నాట్ సేయింగ్ దట్. మీరు అంటున్నారు మిల్లెట్స్తో పాటు ప్రపంచంలో అనేక వైవిధ్యమైన ఆహార పదార్థాలు దేవుడు ఇప్పటికీ ఇస్తున్నాడు, ఎప్పటికీ ఇస్తున్నాడు. ఓకే. కానీ మూర్ఖంగా మానవజాతి గడిచిన 100 సంవత్సరాల్లో తాము ఎరువులు వేసి, తాము టెక్నాలజీ వాడి ఈ పదార్థాలని కార్పొరేట్లు తమ కబంధ హస్తాల్లోకి తీసుకున్న దాన్ని గురించే మీరు చెప్తున్నారు. పాలు, గుడ్లు, మాంసము, సోయాబీను వీళ్ళతో కలిపి అంతా చేసి రెడీ చేస్తున్న పదార్థాలే మీరు చెప్తున్నారు. నేనేం చెప్తున్నానంటే ఇంకా వేల పదార్థాలు ఉన్నాయి. మిల్లెట్సే 200 రకాలు ఉన్నాయి. ఇంకా ఆహారం మిల్లెట్స్ ఒకటే కాదు, ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, ట్యూబర్స్ అంటే గడ్డలు, ఇవన్నీ ఉన్నాయి బాబు. ఇవన్నిటి గురించి ఎవరూ మాట్లాడటం లేదు. అదే వైవిధ్యత అనేది మీ వంటింట్లో లేకుండా, మీకు వైవిధ్యత అనే పదానికి అర్థమే లేకుండా. ఇంత వైవిధ్యత ఉన్నప్పుడు గ్రీన్ రెవల్యూషన్ స్వామినాథన్ గారు మొదలు పెట్టినప్పుడు వై డిడ్ ఓన్లీ రైస్ అండ్ వీట్ బికేమ్ సో పాపులర్ సార్? మిల్లెట్స్ ని ఎందుకు ఆ రోజు ప్రమోట్ చేయలేదంటున్నారు? అది ఆయన్ని అడగాలి మీరు. నా పాయింట్ అర్థమవుతుందా మీకు? అంటే నేను మొదటి నుంచి గ్రీన్ రెవల్యూషన్ హ్యాస్ బీన్ ఏ బిజినెస్ ప్రపోజిషన్, నాట్ ఏ సైంటిఫిక్ ప్రపోజిషన్. ఎందుకంటే వాళ్ళు తయారు చేసిన ఎరువులను అమ్ముకునేదానికి
ఆ ఎరువులు వాడాలంటే C3 గ్రాసెస్, వరి బియ్యము, గోధుమలు, అవి మాత్రమే. ఇదే ట్రిక్, వాళ్ళు వాడిన ట్రిక్ అది. C3 గ్రాసెస్ నీళ్లు కట్టి ఎరువు. C3 గ్రాసెస్ అంటే ఏంటో అక్కడి నుంచి చెప్పండి సార్ అర్థం. C3 అనేది ఒక మాలిక్యూల్ అన్నమాట, పైరువిక్ యాసిడ్ అని. పైరువిక్ యాసిడ్ నుంచి C4 ఆక్సాలో అసిటిక్ యాసిడ్, C5 ఆస్కార్బిక్ యాసిడ్, C6 సిట్రిక్ యాసిడ్. ఓకే ఈ గ్లూకోజ్ బిల్డప్ అయ్యేది బయోకెమికల్గా పాత్వే ఇది అనమాట. ఓకే అంటే C3 నుంచి గ్లూకోజ్ని తయారు చేసే ప్రతి చెట్టును C3 ప్లాంట్స్ అంటారు. మీరు Got it, మామిడి sir. పండు ఇవన్నీ అవే. తేడా ఏంటంటే C4 గ్రాసెస్ 90% భూభాగాన్ని ఆవరించుకున్నాయి. C3 ప్లాంట్స్ మిగిలినటువన్నీ ఉన్నాయి. ఇది వేరే, ఇది వేరే. ఇక్కడ తేడా ఏంటంటే C4 గ్రాసెస్కి మీరు నీళ్ళు ఇచ్చినా నీళ్ళు ఇవ్వకపోయినా గ్లూకోజ్ తయారవుతుంది, ధాన్యం తయారవుతుంది. రైట్. వరి బియ్యంలో, గోధుమల్లో అలా కాదు, నీళ్ళు ఇస్తే ఎక్కువ తయారవుతుంది, నీళ్ళు లేకపోతే తక్కువ తయారవుతుంది. అందుకే మీరు వరి బియ్యం, గోధుమలు నీళ్లు ఉంటేనే పెంచగలరు. సో ఏంటి సార్ గ్రీన్ రెవల్యూషన్ కి C3 గ్రాసెస్ కి కనెక్షన్ ఎరువులు నీళ్లు కట్టడం వల్ల దిగుబడి ఎక్కువ అవుతుంది. 7 క్వింటలు 5 క్వింటలు వస్తున్న ధాన్యం 30 క్వింటలు 35 క్వింటలు అంటే వస్తుంది. మన జనాభాని దృష్టిలో ఉంచుకొని అట్లా ఏమీ కాదు, జనాభా అప్పుడు ఏమీ లేదు, జనాభాకు దీనికి సంబంధం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఎక్స్పోర్టెడ్ ఇండియన్ రైస్ కాదమ్మా, ఇండియా ఇప్పుడు మొదలుపెట్టింది. అంతకుముందు అంతా గోధుమలు అంతా వియత్నాము, ఫిలిప్పీన్స్లో రైస్ ఇన్స్టిట్యూట్ పెట్టింది. అక్కడి ఏషియన్ కంట్రీస్ అన్నీ వరి బియ్యం తయారు చేస్తున్నాయి. వేరే చోట్ల కూడా వరి బియ్యం పెంచుతున్నారు, లేదని కాదు. మనం ఇప్పుడిప్పుడు గడిచిన 35 సంవత్సరాలుగా ఇండియా మ్యాప్ మీదకి వచ్చింది. ఈ ఈ ఈ ఈ టెక్నాలజీస్ గ్లోబల్ మార్కెట్లోకి ఇప్పుడిప్పుడు వస్తుంది. ఎప్పుడు మార్కెట్ అయినా, ఇండియా అయినా వేరే దేశాలైనా, అందరూ ఈ కార్పొరేట్ చేతుల కబంధాస్తాల్లోనే ఇరుక్కుని ఉన్నారు. ఎందుకంటే ఆ విత్తనాలు, ఆ ఎరువులు, ఆ క్రిమి కీట కలుపు నాశక మందు పదార్థాల పేటెంట్లన్నీ వాళ్ళవే. సో వాళ్ళకి ఏ దేశం అని ఇంపార్టెంట్ కాదు, ఏ దేశంలో అయినా వరి బియ్యం, గోధుమలే తినాలి అని చెప్పుకుంటూ వచ్చారు. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అవైజ్ఞానికం. ఎందుకంటే ఈ పదార్థాలు పెరగవు ఎక్కడో నీళ్లున్న చోట, చెరువుల కింద పెరిగే కొన్ని పదార్థాలని ఇదే మీ ఆహారం ప్రైమరీ అని వీళ్ళు చేశారు. ఇదంతా గడిచిన 100 సంవత్సరాల్లో జరిగిన గాట్ ఇట్ సార్. సార్ ఇప్పుడు ఇప్పటిదాకా ఈ పాలు, గుడ్లు, మాంసం ఎక్సెట్రా ఎక్సెట్రా అంతా ఇప్పటివి తినడం వల్ల మనకి నష్టం అని తెలుసు, కానీ పర్యావరణానికి కూడా నష్టం కలిగిస్తోంది అన్నది ఇప్పుడు మీరు క్లియర్ గా చెప్పారు. అందుకంటే ముందు జరుగుతున్న, అంటే ముందు పాలు లేవా, ముందు వరి బియ్యం లేదా, ముందు గోధుమలు లేవా అని మీరు ప్రశ్నలు అడిగితే ఉన్నాయి. అవి 10,000 సంవత్సరాల క్రితమో 50,000 సంవత్సరాల క్రితం నుంచో ఉన్నాయి. కానీ మానవ జాతికి అందుబాటులో లేవవి. ఓకే, అంతా మానవ జాతికి అందుబాటులో ఉన్న ఆహార పదార్థం ఇవే, మిల్లెట్స్. ఎప్పటి నుంచి కాదు, లక్షల సంవత్సరాల నుంచి. అంటే మూల ఆహారమైన నిజమైన ఆహారాన్ని మనం కాదని మన నెత్తి మీద పోసుకుంటున్నాం అనారోగ్యాన్ని. ఎందుకు సార్ మిల్లెట్స్ ఏ గుణాల వల్ల సుపీరియర్ క్వాలిటీ గ్రెయిన్స్ అని ఎందుకు అంటారు? వాటిని సూపర్ ఫుడ్ అని ఎందుకు అనాలి అంటే C4 గ్రాసెస్ అని చెప్పాను. ఈ C4 అనేది అతి ముఖ్యం. ఎందుకంటే ఆక్సాలో అసిటిక్ యాసిడ్ నుంచి గ్లూకోజ్ తయారవుతుంది. నీళ్ళ అవసరం లేదు. ఇన్ ది అబ్సెన్స్ ఆఫ్ వాటర్ అని చెప్పలేను. పర్యావరణంలో 30% నీళ్ళున్నా దాన్ని పీల్చుకొని గాట్ చేస్తుంది. అంటే చాలా తక్కువ నీళ్ళు, అంటే మీరు నీళ్లు పట్టాల్సిన అవసరం లేదు. పర్యావరణంలో ఉన్న వాటర్ని కూడాను తేవాంశాన్ని పీల్చుకొని చేసే అద్భుతమైన గుణం ఈ మిల్లెట్ గ్రాసెస్, అంటే మిల్లెట్ ఆ గడ్డి పూచలకు ఉంది. వరి బియ్యానికి, గోధుమలకు లేదు. పీరియడ్. సింపుల్. సుపీరియర్. ఎందుకంటే నీళ్లు లేకుండా గ్లూకోజ్ని తయారు చేస్తున్నప్పుడు పీచు పదార్థంతో దేవుడు దాన్ని ముడివేశాడు, పిష్ట పదార్థానికి. కార్బోహైడ్రేట్ ఈజ్ నౌ connected to, intertwined with fiber. Wonderful. ఈ వ్యత్యాసం మీకు అర్థం కావాలి. C3 గ్రాసెస్లో ఫైబర్కు సంబంధం లేదు. ఫైబర్ ఉన్నా పై పొరలో ఒక్క పొర పెట్టాడు. ఎందుకు? మూత పెట్టాలి కాబట్టి ఆ పొట్టు పెట్టాడు.
అంటే మీరు బియ్యాన్ని మీరు తీసుకొని ఆ పొట్టు అలా తీసేస్తే ఫైబర్ లేదు, జీరో. హ్మ్. సో మీరు పిష్ట పదార్థం ఒక్కటే తినటం వల్ల రక్తంలోకి గ్లూకోజు వరదలాగా వచ్చేస్తుంది. అర్థమైంది సార్. మిల్లెట్స్లో ఏమవుతుంది, అది జరగదు. నిదానంగా నియమిత ప్రమాణంలో నియంత్రణతో రక్తంలోకి గ్లూకోజ్ వస్తుంది. అంటే మీ రక్తం పలుచతనం అలాగే ఉంటుంది. గ్లూకోజ్ ఎక్కువైంది రక్తంలో మీ ఉష్ణానికి, అంటే మీ దేహ ఉష్ణతకి 38.4 degrees. ఇప్పుడు నీళ్ళల్లో చక్కెర వేసి కొద్దిగా వేడి చేస్తే ఏమవుతుంది, అది మందం అవుతుంది, పాకం అవుతుంది. అంటే మీ రక్తాన్ని మీరు పాకం చేసుకుంటున్నారు. వరి బియ్యం తింటే, గోధుమలు తింటే చక్కెర ఆఫ్కోర్స్ డైరెక్ట్ పాకం, అర్థమవుతుందా? అబ్సల్యూట్లీ. సో రక్తం మందం అయితే ఎవరికి ఇబ్బంది, మీ హృదయానికి ఇబ్బంది. హృదయం బీపీ వచ్చింది, ఇంకా ఎక్కువ, చాలా ఇంకా రోగాలన్నీ ఇంకా అంతా మొదలవుతున్నాయి. వైజ్ఞానికంగా ఈ విషయాన్ని మాట్లాడాల్సిన అవసరం బయోకెమిస్ట్రీకి ఉన్నింది, కానీ ఎవరు మాట్లాడటం లేదు. అంటే సార్ ఇప్పుడు మీరు అన్నట్లు ఇందాక ఫైబర్ ఉన్నటువంటి అంటే రైస్, ఫర్ ఎగ్జాంపుల్ బ్రౌన్ రైస్ కాదు, బ్రౌన్ రైస్లో లేదు, లేదు. ఏ రైస్లో లేదు. వరి బియ్యము అనే జాతిలో ఈ బ్రౌన్ రైస్, బ్లాక్ రైస్, రెడ్ రైస్ అన్నీ అంతే 0.2 grams ఉండేది, పైన మాత్రమే ఉండేది. మిల్లెట్స్లో అయితే 200 రకాలు వేరే వేరే ప్రమాణాల్లో అద్భుతంగా పదరాలు ఇట్లా చుట్టి పెట్టాడు దేవుడు. అండుకొర్రలు అయితే 12.5%, అంటే 100 గ్రాములు మీరు బియ్యం ధాన్యం తీసుకుంటే 12.5 గ్రాములు ఫైబర్. అరికల్లో 9. సార్ మీ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అన్ని మిల్లెట్సే కదా సార్? అంతా మిల్లెట్సే ఉండాలి అందరికీ. మీది అడుగుతున్నాను సార్. నాది వేరే విషయం, నేను అలాగే ఉంటాను. నేను ఇంకా చాలా ఆరోగ్య సూత్రాలు ఉన్నాయి. ఫస్ట్ మీ ఆహారం మార్చండి మిల్లెట్స్కి, అదే మూల ఆహారం, వైజ్ఞానికమైన ఆహారం అది. అందరూ అనుకుంటే ఏదో ట్రెండ్, ఇది అది, కూరగాయలు తినండి, పండ్లు తినండి, అది కాదు. నిజం మూల ఆహారం ఇది. దేవుడు మన కోసం చేసిన, మన పొట్ట కోసం చేసిన, మన పచననాళాని కోసం చేసిన ఆహారం, మూల ఆహారం ఇది. ఎన్నో ఇయర్స్ నుంచి, మోర్ దాన్ 30 years ఆఫ్ యువర్ రీసెర్చ్ ఆన్ మిల్లెట్స్. ఓకే, పద్మశ్రీ అవార్డు విన్నర్ మీరు. యుఎస్ నుంచి ఒక మంచి ల్యూక్రేటివ్ శాలరీ ఉన్న జాబ్ని వదిలేసుకొని మరి ఇక్కడికి వచ్చి ఆర్గానిక్ ఫార్మింగ్ని ప్రమోట్ చేస్తున్నారు, మిల్లెట్ ఫర్ ఫుడ్ అంటున్నారు, దాని తర్వాత ఇప్పుడు పర్యావరణం గురించి మాట్లాడుతున్నారు. అంటే ఒక పక్క మీరు చూసుకుంటే ఏ రకంగానూ పర్యావరణం కోసం కానీ ప్రజల గురించి కానీ ఆలోచించాల్సిన అవసరం మీకు లేదు. యూఆర్ ఆల్ వెల్ సెటిల్డ్, వెల్ డన్. మీకు ఎందుకు సార్ ఈ ఇంట్రెస్ట్? అంటే సంథింగ్ యూ హ్యావ్ టు డూ ఫర్ యువర్ సొసైటీ అని మీరు అసలు ఎందుకు స్టార్ట్ చేశారు ఇది? నాకు ఒక కూతురు ఉందాం, ఆ కూతురుకు పిల్ల పుడితే వాడికి నీళ్లు లేవు, ఎండ 48 degrees ఉంటే వాడేం బతుకుతాడమ్మా? వచ్చే తరాలకి మనం ఏమి ఇస్తున్నామని ఒక చిన్న ఆలోచన ఉండాలి. అదేనా సార్ మీ డ్రైవింగ్ ఫోర్స్? నేను మిల్లెట్స్ పెంచానమ్మా, చూపించాలి. లక్షల సంఖ్యలో పక్షులు వస్తాయమ్మా. నేను ఒక చిన్న పక్షి, అది 1/4 inch ఉంది, దాన్ని చూస్తూ దాని ఫోటో తీయాలని 8 గంటలు మన్ను మీద పడుకొని ఆ పొలంలో ఉన్నాను. ఎంత అద్భుతమో అది. వచ్చి ఆ మిల్లెట్ ధాన్యాన్ని నోట్లో పట్టుకొని తినడు. నేను ఫోటో తీశాను 8 గంటలు. ఇది ఎప్పుడు 1999 సంవత్సరంలో. అలా వేల రకాల పక్షులు, లక్షల పక్షులు కాదు, వేల రకాల పక్షులు. బయోడైవర్సిటీ అంటారు, వైవిధ్యత, జీవ వైవిధ్యత మన భూమి మీద ప్రసరింప చేయాలంటే మిల్లెట్స్. ఎందుకంటే మిల్లెట్స్ ఆర్ ఫుడ్ ఫర్ thousands of varieties of life forms on this planet. ఈ విషయాల గురించి మానవ జాతి పూర్తిగా మార్గం తప్పిపోయింది. వై ఓన్లీ కాదర్వలి గారు హ్యాస్ స్టేటెడ్ దిస్ అన్నది నా పాయింట్ సార్. అంటే మీకు అది ఇన్స్టింక్ట్గా వచ్చిందా, ఆర్ మీకు ఏదైనా ఒక పాయింట్ మిమ్మల్ని మూవ్ చేసిందా, ఆర్ ఎమోషనల్గా మీరు కనెక్ట్ అయ్యారా?
వాట్ ఈస్ దట్ పర్టికులర్? ఎమోషనల్గా ఏమీ లేదమ్మా, అంతా సైన్సే. నాకు నా బతుకంతా సైన్స్. నాకు అదొక ప్రాబ్లం ఉంది. నాకు పెద్ద ఎమోషనల్ టచ్, ఈ ఎమోషన్, ఈ సినిమాలు, ఈ టచ్లు ఇవన్నీ లేవు నాకు. ఐ హ్యావ్ నో ఎమోషన్స్. బేసికలీ సైన్స్. మనం విజ్ఞానపరంగా ఆలోచిస్తే ఇంత నాశనం జరుగుతోంది. ఎందుకు జరిగింది? నీళ్ళు మనం చక్రాన్ని మార్పు చేశాము అంటే దాన్ని వెనక్కి తీసుకురావాలంటే ఏం చేయొచ్చు ప్రకృతిలో? ఈ తర్కబద్ధమైన ఆలోచన మనం ముందుకు తీసుకెళ్తే సమాధానాలు దొరుకుతూ వచ్చాయి. అంటే మీరు ఉన్న ఉద్యోగాన్ని మానేసి యుఎస్ నుంచి ఇండియా వచ్చి ప్రజల్లో చైతన్యం తీసుకురాగలను అన్న కాన్ఫిడెన్స్ మీకు ఉండిందా? ఇస్ మై పాయింట్. దట్ విల్ డెఫినెట్లీ నాట్ బి అన్ ఈజీ జాబ్ కదా. ఈజీ జాబ్ అంటే వాట్ పుష్ అంటే ఈజీ జాబ్ కాదని మా ఆవిడ చెప్తూనే ఉంది. ఓకే. సో ముఖ్యంగా మీరు నిజంగా ఈ సినిమా లెవెల్లో ప్రశ్న అడుగుతున్నారు, మీ ఎమోషనల్ కంటే ఇది అది అని అంటే ఇంకా అంతా అంటే చెప్పాలంటే మా భార్య అని చెప్పొచ్చు. చెప్పండి. ఎందుకంటే ఆవిడ మీరు చేయలేరు ఇదంతా ఎందుకురా, కొండకు వెళ్ళి తల ఢీ కొట్టుకుంటావా అని కూడా చెప్పింది. నేను చెప్పాను తల ఢీ కొట్టుకోవాల్సిన అవసరం లేదు, వెళ్ళి ఒక్కొక్క రాయి పక్కన పెడదాం. దట్స్ బెటర్ దాన్ ఆ అమెరికాలో ఉండి తినకూడదు తిని పాడకూడదు పాడి ఎందుకు రోగాలు తెచ్చుకోవడము. సో హ్యాపీగా ఉండాలంటే మన దేశమే మంచిది. అంటే అఫ్కోర్స్ నాకు మా పాప కూడాను అమెరికాలో పుట్టకూడదని ఇండియాకి వచ్చాం. యాక్చువల్లీ మా అమ్మాయి ఈజ్ కన్సీవ్డ్ ఇన్ అమెరికా. 7 నెలల ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు అన్నీ వదిలేసి ఇండియాకి వచ్చాం. మా పాప భారతీయగా పుట్టాలనేది మా కోరిక. సో నాకు భారతదేశం ఒక రకమైన అనుబంధం. ఎందుకంటే నేను పుట్టిన ఆ ఊరిలో వేప చెట్టు మీద కూర్చొని రాత్రంతా హరికథ విన్నాను. నేను పెరిగిన ఆ ప్రదేశం. మా అమ్మ జొన్న చేలల్లో పనిచేసేది. సో పొద్దున్నే అమ్మతో వెళ్ళేవాడిని పని చేస్తూ. చివరికి జొన్నలు దిగుబడి వచ్చేటప్పుడు వస్తే ఆ కంకులను పట్టుకొని ఇంటికి వెనక్కి వచ్చేవాళ్ళం. ఇవంతా అద్భుతమైన అంటే ఇవన్నీ నాశనం అయిపోయాయి. ఇప్పుడు జొన్నలు లేవు, రాగులు లేవు, కొర్రలు లేవు, అండు కొర్రలు లేవు. ఎందుకు? మనం ఈ వరి బియ్యం, గోధుమలు ఎందుకు వచ్చాయి? ఆ ఎరువులు అమ్ముకునే కంపెనీల ప్రోద్బలంతో ఇదంతా జరిగింది. పర్సనల్ ఇంట్రెస్ట్తోనే మీరు ఇవన్నీ చేస్తున్నారు, అందరూ దాన్ని కమర్షియలైజ్ చేసుకుంటున్నారు అని కొంతమంది కూడా అంటారు. దానికి సంబంధించి మీరు ఏమైనా చెప్పదలుచుకుంటున్నారా? నా పాయింట్ ఏంటంటే అర్థమైంది, చాలా బాగా అర్థమైంది మీరు అడిగిన ప్రశ్న. నాకు ఏ బిజినెస్ లేదు. డబ్బులు చేయాలంటే నేను అమెరికా కొనుక్కునేవాడిని, అక్కడే ఉండి పేటెంట్లు చేసుకొని. నేను ఇంకా చాలా పనులు చేశానమ్మా. యుద్ధ సామాగ్రి, డిఫ్యూజింగ్, యుద్ధ బాంబులు ఇలా పెద్ద పెద్ద పనులు చేశాను. నా ఇంకా బ్యాక్గ్రౌండ్ చాలామందికి ఇంకా విషయాలు తెలియదు. తెలుసుకోవాలని చాలా ఇంట్రెస్ట్గా అడుగుతున్నాను. అంటే నేను చాలా పనులు చేయగలను. ఐ కెన్ మేక్ మనీ ఇన్ మెనీ డిఫరెంట్ వేస్. నేను వంకాయలు అమ్మి డబ్బులు చేసుకునేంత మూర్ఖుని కాదు. డబ్బులు చేయాలనుకుని ఉంటే నేను చక్రం తిప్పేవాడిని. అదేం పెద్ద ఇబ్బంది కాదు. డబ్బులు అనవసరం జీవించేదానికే అని బాగా నమ్మినవాడిని నేను. డబ్బులతో ఎవడు జీవించడు. స్టీవ్ జాబ్స్ తెలుసా మీకు? ఎవరు? యాపిల్ కంపెనీ ఓనర్. వాడు చచ్చేటప్పుడు నీళ్లు తాగలేక చచ్చాడు. 16 months he suffered. He couldn't drink water. So he had $1 trillion worth. What for? టెక్నాలజీ, అన్ని డాక్టర్లు, 800 డాక్టర్లు అందరూ. రోగం తెచ్చుకోవడం ఎందుకు, బాధపడడం ఎందుకు? సో ప్రకృతి పరంగా జీవనం చేస్తే ఆరోగ్యంగా ఉండొచ్చు. అదొక్కటే మీ మోటో? ఒక్కటే కాదు, నేనంతా ఒక కాంప్లికేటెడ్ ఫెలో. నేను వుడ్ లవ్ టు లిసన్ దట్ సర్. అంటే అన్నీ ఉన్నాయమ్మా. లైఫ్ అనేది ఇట్స్ నాట్ సచ్ సింపుల్ థింగ్. లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ ఇన్వాల్వ్డ్. నాకు మా అమ్మాయి బాగుండాలి, మా కుక్కపిల్ల బాగుండాలి, మా పిల్లులు బాగుండాలి, అక్కడెక్కడో దూరంలో ఉన్న ఏనుగు బాగుండాలి, అక్కడెక్కడో సముద్ర గర్భంలో ఉన్న తిమింగలాలు బాగుండాలి. ఇవన్నీ ఒకదానికొకటి అనుబంధం ఉంది. సో ఎవ్రీ లైఫ్ ఫార్మ్ ఆన్ దిస్ ప్లానెట్
హ్యాస్ రైట్ టు లివ్. సో టోటల్ ఎకోసిస్టమ్ బాగుండాలి అని అనుకునే వాళ్ళలో మీరు ఉన్నారు. సో ఆ ఎకోసిస్టమ్ బాగుంటేనే మన మానవ జాతి ముందుకెళ్తుంది. యు ఆర్ బౌండ్ టు బి destroyed if ecology is not all right. అంటే పర్యావరణం బాగలేదంటే నువ్వు బతికొచ్చు, ముందు తరాలు బతకవు. ఇప్పుడు ఇటాలియన్స్ పుట్టడం లేదు. జపాన్లో ఏం చేస్తున్నారు, రోబోట్లు పెట్టుకుంటున్నారు. జర్మనీలో యావరేజ్ ఏజ్ 52. సో టెక్నాలజీలు ఏం చేయగలవు, ఏమీ చేయలేవు. ఇట్ ఈస్ జీవాన్ని ఎప్పుడైతే నువ్వు గౌరవిస్తావో, జీవం అంటే నీది ఒక్కటే కాదు, చీమ కూడా జీవమే. సో లివ్ అండ్ లెట్ లివ్, అది కూడా నాకు ఇష్టం లేదు. లివ్ 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 టు ద ఫుల్లెస్ట్, ఎస్, హ్యాపీలీ. లెట్ లివ్ ఏంటి, నువ్వేంటి? మరి ఇప్పుడు పర్యావరణాన్ని కాపాడమని చెప్పడం అంటే దాని కాపాడమంటే లెట్ లివ్ కాదు, లెట్ దెమ్ లివ్ అని కూడా కాదు. దానిలకు హక్కు ఉంది. హూ ఆర్ యూ టు లెట్ దెమ్ లివ్? యూ హ్యావ్ నో రైట్ టు డిసైడ్ వెదర్ దే లివ్ ఆర్ నాట్. They have the right to live. So let us just give that atmosphere, environment. If you can, you live your life. Don't disturb anyone else. Got it, sir. This is perfect. So let them live అనే దానికి నీ హక్కు ఏముంది? వాళ్ళని నువ్వు బతుకు అని చెప్పేదానికి నువ్వెవరు? సో యూ హ్యావ్ నో సచ్ రైట్స్. దే హ్యావ్ ఈక్వల్ రైట్. దారిలో ఉన్న చీమ, పోతున్న పిల్లి కూడాను ఇట్ హ్యాస్ ఇట్స్ రైట్స్. మనము చేయగలము, నా దగ్గర బాంబు ఉంది అని అందరినీ చంపుతూ కూర్చుంటున్నాము. అది నైతికంగా మంచిది కాదు. సో ఐఎమ్ టెలింగ్ ఎవ్రీ వన్, జస్ట్ బికాస్ యూ కెన్ డూ సంథింగ్. ప్రజ్ఞ ఇచ్చాడు దేవుడు, చెవులు 2 మధ్యలో ఒక బుద్ధి అని ఇచ్చాడు, దాన్ని ఆలోచించు. నీకు హక్కు ఉందా అని, ఇది నిజమైన సమాధానం. వండర్ఫుల్ సార్. నాకు మీరు కనపడడానికి చాలా స్ట్రాంగ్ గా కనిపించిన, యువర్ డీప్ డౌన్ యువర్ హార్ట్ వెరీ 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 సెన్సిటివ్. ఆ ఎంపతి అనేది ఫెలో బీయింగ్స్ పట్ల మీకు ఉంది అన్నది అర్థం. ఫెలో బీయింగ్స్, ఫెలో లివింగ్ థింగ్స్, ఫెలో లివింగ్ ఆర్గానిజమ్స్, బీట్ వాట్ ఎవర్. ఇంకా ఒక అడుగు ముందుకు వేసి వెళ్ళాలంటే, మీరు అనుకుంటున్న నిర్జీవ పదార్థంలో కూడాను జీవం ఉంది. ఇసుక రేణువు తీసుకోండి, అది యాన్స్ అంటే యుగాలుగా ఇసుకగానే ఉంటుంది, ఎవరు ఏమీ చేయకుంటే. అంటే ఏమిటి, ఇన్ని ప్రోటాన్లు, ఇన్ని ఎలక్ట్రాన్లు ఉన్నాయి, అవి నిరీక్షకు కావలసిన పరిధుల్లోనే తిరుగుతూ ఉండటం వల్ల అది సిలికాన్గా ఉంది. ఎవరు ఆ నిర్ణీత నియమిత కక్షల్ని పాలించాలని ఎవరు చెప్తున్నారు? అంటే దానికి ఒక జీవం ఉంది, అది పరిధిని మీరి వెళ్ళదు. ఆ ఎలక్ట్రాన్ బయటికి వెళ్ళిపోతే అది వేరే అయిపోతుంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో, ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.